హాయ్ అండి, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ ఎస్ఎస్టిఎస్ క్రియేషన్స్. ఇవాళ మనం ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా గుత్తొంకాయ ఇగురిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇగురికి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. అందులో 2 ముక్కలు చెక్క, 4-5 లవంగాలు, 5 పచ్చిమిర్చి, 2 పెద్దుల్లిపాయలు ఇవన్నీ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వేయించి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం కడుక్కున్న గుత్తొంకాయల్ని 4 ఘాటులుగా కట్ చేయాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి మసాలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గుత్తొంకాయల్ని అందులో వేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోయాలి. మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కారాన్ని కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి మళ్ళీ మూత ఓపెన్ చేసి అందులో కొంచెం కరివేపాకు, గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా వేయించి తిప్పుకోవాలి. ముక్క మగ్గిందో లేదో అని చూసుకోవాలి. తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత ఓపెన్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ కలుపుకోవాలి. అంతే, టేస్టీ, ఈజీ గరం మసాలా వంకాయ ఇగురు రెడీ. వేడి వేడి అన్నంలో గుత్తొంకాయ వేసుకొని ఆ ఇగురిని కలుపుకొని ఆ ముక్కతో తింటే చాలా స్పైసీగా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.